ఒక గవర్నమెంట్ కాలేజీలో అడుగుపెట్టిన గజ్జి చెప్పులు, చించిపోయిన ప్యాంటు, డల్ షర్ట్ వేసుకున్న ఓ అమాయక యువకుడు. పేరు ప్రశాంత్ నాయక్. ఆయనను చూసిన వెంటనే దేవిక, తిరుపతి, అనిల్ అనే ముగ్గురు స్టూడెంట్లు ఏరా భిక్షాటనికొచ్చావా అంటూ నవ్వుతూ అవమానించారు. కానీ ప్రశాంత్ వాళ్లపై ఏమాత్రం స్పందించకుండా నేరుగా ప్రిన్సిపాల్ రూంలోకి వెళ్లాడు. ప్రిన్సిపాల్ అతన్ని చూసి షాక్. ఇతడిని ఎక్కడో చూశాను. ఈయనేనా సిటీలోని అతిపెద్ద ధనవంతుడు ప్రశాంత్ నాయక్? అప్పటినుంచి ప్రశాంత్ మీద అందరి కళ్ళూ పడసాగాయి. తరువాత రోజు కాలేజీ ఆర్చరీ గేమ్. ముగ్గురు మాకర్స్ ఆయన్ను తక్కువగా చూశారు. దేవిక జాబితాలో పేరే చేర్చింది. ఆఖర్లో వేదికపై అడుగుపెట్టిన ప్రశాంత్ ఇప్పుడైతే మారిపోయాడు. స్టైలిష్ ట్రాక్ సూట్, గ్లోవ్స్, తన వాడికి తానే అర్హుడుగా వచ్చాడు. ఒక్క బాణం బుల్సాయ్. మళ్ళీ మళ్ళీ 3 సార్లు బుల్సాయ్. అందరూ షాక్. దేవిక తలదించుకుంది. తిరుపతి చేతులు కడిగేశాడు. కాని ప్రశాంత్ ఎవరు? ఈ కాలేజీకి ఎందుకు వచ్చాడు? ఇతని వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోవాలంటే ఇంకా ఆసక్తికరమైన సత్యాన్ని తెలుసుకోండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి.